నమస్కారం. ఓం నమ శివాయ అండి. నేను మీ కేరళ ధనుష్ నమూద్రి గురుస్వామి. మరి మార్చి 3వ తారీఖున సంపూర్ణ చంద్రగ్రహణం పట్టబోతుందండి. అది చాలా అంటే చాలా పవర్ఫుల్ అండి. ఆ చంద్రగ్రహణం పట్టే సమయం 3:20 మధ్యాహ్నం. అలాగే మరి పట్టు విడుపు సమయం 7 గంటల వరకు ఉంటుందండి. ఆ 7 గంటల సమయం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు చక్కగా ఇంకా 2-3 గంటల్లో చంద్రగ్రహణం పట్టబోతుందన్న సందర్భంలో చక్కగా మనం అల్పాహారమే కానివ్వండి, మరి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకొని చక్కగా ఆహారం తీసుకోవాలి. అలాగే గర్భిణీ స్త్రీలు ఎలాగైతే పడుకుంటున్నారో మళ్ళా ఆ స్థానంలోనే పడుకోవాలి. దయచేసి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కదలవద్దు. గర్భిణీ స్త్రీలు మరీ ముఖ్యంగా చెప్తున్నానండి. అంతేకాకుండా ప్రతి ఆహార పదార్థంలో దర్భగడ్డి వేసుకోవాలండి. అనంతరం మన ఇంటిలో చక్కగా ఆ గ్రహణం విడిచిన తర్వాత ఇల్లంతా కూడా ప్రక్షాళన చేసుకొని తల మీద మారేడు ఆకులు కానివ్వండి, నేరేడు ఆకులు కానివ్వండి, చక్కగా అలాంటి ఆకులు పెట్టుకొని శిరస్సు మీద పెట్టుకొని స్నానం చేయాలి. అయిన తర్వాత దేవాలయానికి వెళ్ళాలి. దేవాలయం ఈలోపు సంప్రోక్షణ చేస్తారు. ఆ స్వామిని మీ ఇంటి చుట్టుపక్కల ఎక్కడైతే దేవాలయం ఉందో ఆ దేవాలయం మీద స్వామిని దర్శించుకోవాలి. ఇలాంటి చంద్రగ్రహణం అరుదుగా వస్తాయండి. చాలా సంవత్సరాలు వస్తాయి. ఎందుకంటే కొన్ని యుగాంతాలు జరిగిన సందర్భంలో ఒక్కొక్క దేవీ దేవతలందు కూడా శక్తులు ఉండవంట. ఎందుచేత అంటే ఇప్పుడు దైవాన్ని మర్చిపోతున్నామని చాలా మంది తెలిసిందే. అలాంటి సందర్భంలోనే భగవంతుడు మనకు గుర్తింపు ఏ రూపంలో కొలుచుకోవాలో, దేవుళ్ళందరినీ ఏ రకంగా మనం భావించాలో, ఆ మొక్కోడి దేవతలను ఎలా స్మరించుకోవాలో అది చాలా పవర్ఫుల్ డే అని చెప్పాలి. అలాంటి డేలోనే ఆ రోజు చంద్రగ్రహణం అండి. అలాగే సూర్యగ్రహణాలు కూడా వస్తాయి. ప్రతిదీ కూడా మనం నిర్లక్ష్యం చేయకూడదు. అదే విధానంలోనే దేవతలందరికీ కూడాను ఆ చంద్రగ్రహణం సమయంలో శక్తులు ఉండవన్నమాట. ఆ శక్తులు లేనప్పుడే మనం ఎంతైతే మనం ఈ 3 గంటల సమయం నుంచి కూడాను సాయంత్రం 7 గంటల వరకు ఎంత భక్తితో దేవతను మన మనసులో స్మరించుకుంటూనో చక్కగా మనం వేడుకుంటేనే మన పాప పరిహారాలనే పోతాయో, దేవతలందరికీ సైతం శక్తి కూడా ఉండదు. కాబట్టి మనం ఎంత నిష్టగా ఎంత భక్తితో మనం కొలిచితే ఆ భగవంతుడు మన ముందుండి మనకి ఇలాంటి అపకారం జరగకుండా మనకి, మన పిల్లలకి, మన కుటుంబాన్ని కూడా ఆ భగవంతుడు అష్టైశ్వర్యాలతో కాపాడతాడని పురాణాలు, ఇతిహాసాలతో పాటు తాళపత్ర గ్రంథాలు, తాళపత్ర శాసనాలు, అలాగే పూర్వీకులు వాడినటువంటి మన పెద్దలు, ఋషులు, మహర్షులందరూ కూడా ఎంతో అద్భుతమైనటువంటి సందేశాలు మనకి ఇచ్చారు. మరి ఇలాంటి అవకాశం మరి ఈ చంద్రగ్రహణం రోజు మన నియమ నిబంధనలు పాటించుకుంటూ ఎలాంటి ఇబ్బందులు అయినప్పటికీ చక్కగా మనం తగు జాగ్రత్తలు తీసుకొని ఎలాగైతే మనం చెయ్యాలో, ఏ రూపంలో అయితే మనం దేవుని కొలుచుకోవాలో, చక్కగా ఆహార పదార్థాల విషయంలో కానీ ప్రతిదీ కూడా అండి చెప్తున్నాను. చంద్రగ్రహణం అంతటి పవర్ఫుల్ అండి, ఆషామాషి కాదు. కాబట్టి ఇంత మీకు ఈ వాయిస్ కూడా నేను ఆస్ట్రాలజీగా ఉంటున్నాను కాబట్టి ప్రతి వీడియోను ప్రతిదీ కూడా నేను ఇలా తెలియపరుస్తున్నాను. అంతేకాకుండా మనం ప్రతినిత్యము కూడాను దేవీ దేవతల ఆరాధనలో ఉండాలండి. ఈ రోజుల్లో చాలా మంది నిర్లక్ష్యం ఎక్కువవుతుంది. ఆ నిర్లక్ష్యం దేవుడి దగ్గర కాదండి. మీకు ఏదైనా సరే ఎక్కడైనా అనిపిస్తే అది వేరే బయట చూసుకోవాలి. దేవుడి దగ్గర ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చెయ్యరాదు. ఏదైనా సరే మొక్కుబడి కార్యక్రమాలు అంటే ఆ మొక్కుబడి కార్యక్రమాలు క్లియర్ చేసుకోండి. అంతేకాకుండా మీరు ఏదైతే ఆ రోజు చేయాల్సినటువంటి విధి విధానాలు ఏవైతే ఉన్నాయో శివాలయానికి వెళ్ళండి. చక్కగా స్వామివారికి చక్కగా నీళ్లతోనే అభిషేకం చేయండి. అనంతరం ఆంజనేయ స్వామిని, పంచముఖ ఆంజనేయ స్వామిని, అలాగే మన అందుబాటులో ఉన్నటువంటి దేవాలయాలు ఎక్కడైనా వెళ్ళండి. మహార్దశ పట్టబోతుందండి. మహార్దశ అంటే ఆషామాషి కాదు, చాలా అంటే చాలా అద్భుతం జరగబోతుందని చెప్పాలి. మరి కొన్ని రాశుల వారికి కొన్ని దోష పరిహారాలు ఉన్నాయి. ఆ దోష పరిహారాలు కూడా పెద్ద విశేషం కాదు. అది మన దేవాలయాల్లో దానం తీసుకుంటే, ఆ దానం ఏ దానం ఇస్తే ఏ దోషం పోతుంది, ఏం చేస్తుంటే మనకి దోష పరిహారాలు విముక్తి అవుతాము, మనకి భగవంతుడు సంపూర్ణంగా అనుగ్రహం ఏ రూపంలో మనకు పట్టబోతుందో అలాగే మీకు తెలియపరుస్తాను. అంతేకాకుండా ప్రతి ఒక్కరూ కూడాను మాకు దోషం పట్టింది మా రాశి వారికి, మా యొక్క నక్షత్రం వరకు అని చెప్పేసి చాలా మంది బాధపడుతుంటారు. దయచేసి భగవంతుడు ఎవరిని కూడా బాధ పెట్టాలని ఉండదండి. కాకపోతే కొన్ని గ్రహాలనుసారము
ఆ నక్షత్ర వాళ్ళందరికీ కూడాను ఆ రాసుల వారికి కొన్ని కొన్ని దోషాలు అనేది కామన్ గా ఉంటాయి. అది పెద్ద విశేషం కూడా కాదు. కాకపోతే మనకి అది చిటికలో చేసుకున్నటువంటిది. మీరు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా నన్ను సంప్రదిస్తే మీకు ఎటువంటిదైనా సరే దోష పరిహారం గురించి ఏ రాశి వారికి ఏ దానం ఇవ్వాలి, అనంతరం ఏం చేస్తుంటే ఏ దోషం పోతుందని తెలుసుకుందాము. అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడాను చక్కగా భగవత్ ఆరాధనలో ఉండండి. అలాగే మరిన్ని అప్డేట్స్ మీకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ తెలియపరుస్తాను. అలాగే ప్రతి ఒక్కరు కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అందరికీ ధన్యవాదాలు. నేను మీ ధనుష్ నమోదరి స్వామిని.